భవతా జనత సుహిత భవిత. జనత జనమందరికి, సుహిత మేలు చెయ్యాలి. మేలు చేయడం వేరు, ఇష్టం అవడం వేరు. మేలైనవన్నీ మనకి ఇష్టం కావు, మన ఇష్టాలన్నీ మేలు చెయ్యవు. డాక్టర్ గారు మందిస్తే అది మేలు చేస్తుంది, నీకు ఇష్టం కాకపోవచ్చు, చేదుగా ఉంటుంది బిడ్డ. కానీ మేలు చేస్తుందా లేదా? నీకు మేలు చేసేది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు స్వీకరించాలి. జ్ఞానం అనేది మేలు చేస్తుంది, నీకు ఇష్టం అవుతుందా కాదా అంటే ఇష్టం చేసుకోవాలి. సర్దుకుపోవడం అనేది జ్ఞానం, అది ఇష్టం చేసుకోవాలి. నేను సర్దుకోను అంటే మూటములు సర్దుకోవడమే. అహంకారం పనికిరాదు, సర్దుకోవాల్సిందే. సర్దుకుని చేయి. ఉద్యోగం కానీ కాపురం కానీ ఏదైనా ఎంత బాగుంటుందో, హాయిగా ఉంటుంది. ఇవాళ మనం సర్దుకుంటే రేపు వాళ్ళు సర్దుకుంటారు. ఎంతసేపు నేను సర్దుకోవడమే, వాళ్ళు ఎవరు ఈ అహంకారం పనికిరాదు అసలు. ఎవరు దీన్ని తెచ్చుకోవడంతో జీవితాంతం మనం సర్దుకోవడంలోనే ఆనందం ఉంది. వారు సర్దుకోకపోయినా సరే అనే సహనం ఉంటే అన్ని బాగానే ఉంటాయండి. ఇవాళ కాస్త రేపైనా తెలుసుకోరా. ఒక వ్యక్తికి మనం భర్తకో బానిసకో తల్లికో తండ్రికో ఎవరికైనా సరే బానిసలా బతికాం అనుకుందామండి. ఏడాదైనా గ్రహించరా? అయ్యో అన్ని చేస్తున్నారు మనకైనా ఎందుకు రాదండి? మార్పు మనుషుల్లో వస్తుంది. అసలు మనకు సహనం లేదు. ఇవాళ యువతరంలో ప్రధానంగా సహనం లేదు. నో టాలరెన్స్. వెంటనే వచ్చేయాలి, వెంటనే మారిపోవాలి అని చెప్పాను, వెంటలేదు కాబట్టి వదిలేస్తాను అంతే. నువ్వు గౌతమ బుద్ధుడువా, శంకరాచార్య, ఆయన చెప్తేనే ఎవడో వినలేదు. ఇక్కడ నువ్వు చెప్పగానే వినాలా? అహంకారం అంటారు దీన్ని. నా మాట సాగట్లే, నీ మాట అంత గొప్పదా? నువ్వేనా ఋగ్వేదమా యజుర్వేదమా? ఏం మాట్లాడావు ఇక్కడ? బోడి మాట. నా మాట సాగట్లా, ఇది అహంకారం. ఇది మనమే మళ్ళీ రోజు గుళ్ళో కడతాం, రోజు ప్రదర్శనలు చేస్తాం, బాబా గారి దగ్గర అట్టిపళ్ళు పెట్టి తిను అంటే ఇంటి దగ్గర ఏం పెట్టామంటాడు ఆయన. ఇంటి దగ్గర అహంకారం పెడతావు, నాకు అట్టిపళ్ళు పెడతావు. ఆయనకి అహంకారం లేదే. కుక్కలతో కలిసి కూర్చొని భోజనం చేసాడు ఆయన. సాటి మనుషులతోనే భోజనం చేయలేకపోతున్నామండి. నమ శివాయ. రేపు కార్తీక మాసం వచ్చిందంటే కులభోజనం కులభోజనం కులభోజనం. ఇంకా బాబా భక్తుల గురించి చెప్పుకోవడం ఎందుకమ్మా పని లేక? బాబా కులం లేదు కదా.